నమస్తే అండి. నా పేరు దుర్గారావు. మాది సప్తగిరి నర్సరీ. మాది రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా గుర్లంక గ్రామంలో కొంచెం లోపల ఉంటామండి. మాకు జీవితానికి ఒక ఫ్యాషన్ ఏంటంటే కొత్త కొత్త వంగడాలను ఎంచుకుని ఆ మొక్కలు పెంచి కాయలు కాయించి అంట్లు కట్టి ఈ హైదరాబాద్ లాంటి సిటీ, బెంగళూరు లాంటి సిటీలకి మిద్దె గార్డెన్లు కానీ, ఫామ్ హౌస్లు కానీ, టెర్రస్లకు కానీ అన్నిటికి మొక్కలు సప్లై చేస్తుంటాను. అంట్లు కట్టిన మొక్కలన్నీ కూడా ఏదో మా శక్తి కొలదు మా తాతల ముత్తాతలు నేర్పిన పని మొక్కల్ని అంట్లు కట్టడం ఎలాగా, ఆ మొక్కల్ని ఎలాగా, ఒక మొక్కని 4 మొక్కలు ఎలా చేయాలి, 4 మొక్కల్ని 40 మొక్కలు ఎలా చేయాలని మా పెద్దలు నేర్పిన పని అది నేర్చుకునండి. ఇలాగ హైదరాబాద్లో జరిగి ఈ ఎక్స్పో మేళాలు కట్టగానే మొక్కలు తెచ్చండి. అందరికీ పరిచయం కోసం వచ్చి మన మొక్కలు అమ్ముతుంటాం. రైతులకి, ఫామ్ హౌస్లు పెంచుకునే వాళ్ళకి, మిద్దె గార్డెన్స్కి ఇవన్నిట్లో కూడా కొన్ని మొక్కలు మనం మా దగ్గర నుంచి అరుదైన మొక్కలు, రేర్ మొక్కలన్నీ కూడా కలెక్ట్ చేసి అంట్లు కట్టి ఎత్తుంటాం అనమాట అండి. ఈ ప్రకృతి పట్ల అందరూ కూడా సమభావంతో, ప్రేమగుణంతో ప్రకృతిని పెంచి పోషించాలి. రాబోయే రోజుల్లో ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం రెండు ముడిపడి ఉంటాయండి. కాబట్టి ప్రకృతిని అందరూ కూడా తమ వంతు బాధ్యతగా కనీసం మనిషికి 2 మొక్కలన్నా పెంచుకున్నట్లయితే అండి మంచి ఆక్సిజన్ వస్తుందండి, దానికి తగ్గ మంచి ఫుడ్ వస్తుందండి. మనం ఆశించిన మనం ఏ పరిపక్వానికి వచ్చిన కాయ తినాలన్నా ఆ చెట్టు మన దగ్గర ఉందనుకోండి, అందంగా పరిపక్వానికి వచ్చిన కాయ తినొచ్చు. ఈరోజు మార్కెట్లో అందరూ ఏం చేస్తున్నారంటే పరిపక్వానికి రాకుండా పంట కోసేస్తున్నారు ముందుగానే. అంటే ఒక జామకాయ 90 రోజులు తయారవుద్దండి, 90 రోజులు తయారవ్వకుండా 60 రోజులకే కోసేస్తున్నారు. కాబట్టి మీకు కాయలో కంటెంట్ ఏంటి అనేది మీకు తెలియట్లేదు, దాని రుచి ఏంటి, దాని రంగు ఏంటి, వాసన ఏంటి తెలియట్లేదు. అదే మనం పెంచుకున్నాం అనుకోండి, 85వ రోజు వచ్చిన తర్వాత మనం ఆస్వాదించాం అనుకోండి, జామ పండు ఎలా ఉంటుంది, దాని రుచి ఎలా ఉంటుంది ఇంకా మనమే తెలుసుకుంటామండి. ఆ తేడా మీకు తెలుస్తుంది మీరు పెంచుకోవడం వల్ల. అవకాశం ఉన్నవాళ్ళు, అవకాశం లేని వాళ్ళు అలాగే చెప్పారు, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అలాగే చేయలేరు కాబట్టి అండి, అవకాశం ఉన్న వాళ్ళు అందరూ కూడా మీ గార్డెన్లో, మీ దొడ్లో, లేకపోతే మీ భూమిలో, లేకపోతే మీ టెర్రస్ పైన ఎన్నో కొన్ని మొక్కలు పెంచుకుని ఈ ప్రకృతిని కాపాడుకుని ఈ ప్రకృతితో మమైకమే బతుకుతారని చెప్పి మీ ద్వారా అందరి దగ్గర కోరుకుని ఆశిస్తున్నానండి. నెంబర్ ఆఫ్ మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, కొన్ని పేర్లు చెప్పండి సార్. అలాగే తప్పకుండా మీరు అందరూ పెంచుకోవాల్సిందండి. సమ్మర్లోకి మనకి వాటర్ యాపిల్స్లో 4-5 వెరైటీస్ ఉన్నాయండి. వాటర్ యాపిల్ పెంచుకోవచ్చండి. జామ అందరికీ తెలిసిన ఫలమే, పేదవాడి ఫలం జామ ఏమండి. అలాగే మ్యాంగోస్లో కొన్ని రకాలు ఉన్నాయండి. మనకి సీజను, నాన్ సీజను అంటే వరుసగా సీజన్ ప్రకారంగా వచ్చేయండి. వర్షకాలం వచ్చి మామిళ్ళు కొన్ని అలాగే అండి. అలాగే కొంచెం అవకాశంలో నేరేడు చెట్లేనండి, నిమ్మ చెట్లు, బత్తాయిలు, నారింజలు ఇవన్నీ కూడా పాట్లు కాసి రకాలు ఇప్పుడు వచ్చినాయండి కొత్తగా. చాలామంది పెంచుతున్నారు. కొంతమంది యూట్యూబర్లు కూడా ఈ ఎక్స్పోజ్ చేస్తున్నారు, బాగా చూసుకుని కొనుక్కోవచ్చండి. అలాగే అన్ని రకాలను కూడా ఈ పెంచుకున్నట్లయితే మనకి ఆ సీజన్లో ఆ పండు దొరుకుద్దండి. ఆ పండు తాలూకు ఎంజైమ్స్ మన బాడీలోకి ఆ సంవత్సరం అంతా మనం పనిచేస్తాయి తినడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా పెంచుకోండి. మంచి రకాలు ఉన్నాయండి. చూడండి, మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ చూసుకొని కొనుక్కోమని చెప్పండి. మా ఫోన్ నెంబర్ వచ్చండి 7075858499 నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు మొక్కలు డోర్ డెలివరీ కానీ, లేదా బస్ ద్వారా కానీ, లేదా కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి. మమ్మల్ని సంప్రదించవచ్చండి ఆ నెంబర్లోను. మాది సప్తగిరి నర్సరీ. ఆ నెంబర్ వచ్చండి 7075858499. ఈ నెంబర్ ద్వారా సంప్రదించండి. మాకు వాట్సాప్ ఉంటుందండి. వాట్సాప్లో మొక్కలు, రకాలు, రేట్లు అన్నీ పెడతామండి. చూసుకుని మీకు నచ్చిన మొక్కలు 4 మొక్కలు పార్సిల్ చేసి పంపమంటే ఆర్టీసీ ఏఎన్ఎల్ సర్వీస్ ద్వారా కానివ్వండి, కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి. మొక్కలు పెంచే వాళ్ళందరూ కూడా అండి మొక్క జీవన శైలి తెలుసుకోవాలండి. ఏమండి, మొక్కకు ఎప్పుడు కూడా అండి ప్రధానంగా ఆరుతడి, ఆరాలి, తడవాలండి. ఎందుకంటే విపరీతంగా నీళ్ళు ఇవ్వకూడదండి, అలాగే నీరు లేకుండా చేయకూడదు. మొక్కకే నీరు జీవనాధారం. అదే నీరు ఎక్కువైపోతే ప్రాణ సంకటం. కాబట్టి అండి మొక్కకి ఎప్పుడు కూడా ఆరుతడితో పెంచాలి. సపోజ్ మీకు ఎలాగంటే మీకు భోజనం వేసింది, ఆకలితో ఉన్నారు, ఏం పెట్టినా సరే తృప్తిగా తినేస్తారు అండి. అదే మీ ఆకలి తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక కంచం తెచ్చి పెట్టామనుకోండి, బాబు నాకు వద్దు, నేను తినలేనంటారు. మొక్కకి ఆ పరిస్థితి కల్పించకూడదు అంటే ఆరుతడి అనేది చాలా ప్రధానం. సస్యరక్షణ కంపల్సరీగా ఆకులకి, పురుగులకి ఏదో ఫంగిసైడ్స్ వస్తుంటాయండి, ఏవో పురుగులు పడుతుంటాయి. అప్పుడు మాత్రం ఏ మోనోక్రోటోపాస్ కానివ్వండి, లేకపోతే కొత్త ఎస్పెట్ కానీ, లేకపోతే సైపర్మెథ్రిన్ కానీ ఇటువంటి మందుని వారంలో 10 రోజుల్లో ఒకసారి స్ప్రే చేసుకుంటాయండి. ఆరోగ్యంగా హెల్దీగా ఉంటాయండి. మంచిగా తీసుకోవచ్చు. ఆర్గానిక్ ఉండేవాళ్ళు ఆర్గానిక్ చేసుకోవచ్చు అండి, తప్పలేదు. హలో అండి, నా పేరు ప్రత్యూష వినయ్. నేను ఇక్కడ నర్సరీ మేళాకి వస్తుంటాను. నాకు ప్లాంట్స్ అన్న, ఇండోర్ ప్లాంట్స్ అన్ని, గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. సో చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇష్టం ఉన్నప్పుడు కూడా అందరు వచ్చి చూడొచ్చు.
ఇట్స్ వెరీ నైస్ ప్లేస్. ఎవ్రీథింగ్ అంటే అన్నీ దొరుకుతాయి. ఏ టు జెడ్ అనమాట. ప్లాంటింగ్లో అన్నీ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. నాకు జనరల్గా ఫ్లవర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. అవి తీసుకుంటాను. ప్లస్ ఇంకా వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, ఇంకా అదేంటి ఇండోర్ ప్లాంట్స్, ఆల్మోస్ట్ ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ తీసుకుంటుంటాను. అంటే గ్రీనరీ ఇష్టం అలా కానీ అలా తీసుకుంటాను. నా పేరు అంబరన్, లక్ష్మీ నర్సరీ పుడూరులో ఉంది. మా దగ్గర అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ దొరుకుతాయి. 30 to 40 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా అది కాక ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్, మెడిసిన్ ప్లాంట్స్ అన్నట్టు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇంకా మీకు విజిట్ కూడా ఉంది, హోమ్ డెలివరీతో సహా ఉన్నాయి. ఆన్లైన్ స్నాప్డీల్లో కూడా అన్నీ దొరుకుతాయి మీకు. మా ఫోన్ నెంబర్ 9652200783. జామును వెరిగేటెడ్ వైట్ కలర్ వస్తుంది మీకు. ఇంకా స్టార్ ఫ్రూట్, థాయిలాండ్ స్టార్ ఫ్రూట్ స్వీట్ ఉంటుంది. ఇంకోటి బ్లాక్ జామున్ ఉన్నాయి. ఇంకోటి బస్తర్ అనేది మ్యాంగో వెరైటీ ఉంది, కొత్తగా వచ్చింది. బ్లాక్ స్టోన్ మ్యాంగో ఉంది, బ్లాక్ కలర్లో వస్తుంది మీకు. ఇది బ్లాక్ లిప్స్ సేమ్ ఇదే రకంగా ఫ్రూట్ కూడా వస్తుంది. ఇంకా వెరిగేటెడ్ సపోటా ఉంది, ఇది తెల్లగా వస్తాయి ఆకులు. ఇంకా బ్లాక్ జామా ఉంది, తైవాన్ పింక్ పనస ఉన్నాయి. ఇది సువర్ణ రేఖ మ్యాంగో, బయట ఎక్కడ దొరకదు, కొంచెం రేరు. ఇంకా రెడ్ డైమండ్ గోవా ఉన్నాయి. ఇంకా ఈ స్వీట్ లైమ్ ఉంది, కాయలతోని పూత మీద ఉన్నాయి. ఇది రెడ్ పల్మర్ మ్యాంగో కొత్తగా వచ్చింది వెరైటీ. ఇది కాయ రెడ్గా వస్తుంది, స్వీట్ బాగుంటుంది. తైవాన్ మ్యాంగోలు షార్ట్ వెరైటీలు పాట్స్లో కూడా పెట్టుకోవచ్చు, టెర్రస్ మీద కూడా పెట్టుకోవచ్చు ఈ మొక్కలు పాట్లలో. ఇవి మినీ ఆరెంజ్, చిన్నగా ఉంటే ఫ్రూటింగ్ చాలా వస్తాయి. చెట్టు ఇంతే, ఎక్కువ హైట్ కాదు, 4 to 5 feet అవుతుంది మొక్క అనేది అది. ఇంకా ఇవి కాయలు బాగా వస్తాయి, మినిమం 20 to 40 వస్తాయి ఫ్రూటింగ్. మీకు ఆల్రెడీ కనబడుతుంటాయి, ఒక 15-20 ఉన్నాయి. స్ట్రాబెర్రీ ఉంది, ఆవకాడో ఉన్నాయి గ్రాఫ్టెడ్, ఇంకా ఉన్నాయి. ఇంకా నార్మల్ రకాలు ఇంకా చాలా ఉన్నాయి వస్తాయి ఇంకా మొక్కలు. ఇంకా బయటికి వెళ్ళి రేపు మార్నింగ్ దాకా వచ్చేస్తాయి వేరే మొక్కలు. స్టాల్ 3940 ఏ బ్లాక్. థ్యాంక్ యూ అండి. మాది హైదరాబాద్ అండి, సనత్ నగర్ నుంచి వచ్చాను. ఒక 7-8 yearsగా రెగ్యులర్గా వస్తున్నాము ఈ నర్సరీ మేళాకి. జనవరిలో కానీ మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్లో కూడా ఉంటుంది. 2 times ఇయర్లీ కంపల్సరీ అటెండ్ అవుతుంటాము. ఒకే దగ్గర అన్ని రకాలు ఉంటాయి కదా, ఒకేసారి అన్ని తీసుకెళ్ళొచ్చు అని. మాకు మిద్దె తోట ఉంది, దాన్ని మా హస్బెండ్ మేము ఇద్దరం కలిసి చేస్తూ ఉంటాము. ఆల్ వెరైటీస్ ఒకే దగ్గర దొరుకుతాయి. కేరళ నుంచి కానీ, డార్జిలింగ్ నుంచి, బయట అన్ని దగ్గర నుంచి వస్తారు కాబట్టి మనం వేరే ప్రదేశాలు వెతుక్కొని పోకుండా మనకు అన్ని ఇక్కడే అవైలబుల్లో ఉంటాయి కాబట్టి రేట్ వైజ్ కూడా మనం కొంచెం బార్గెనింగ్ చేసుకొని తీసుకోవచ్చు. వెరైటీస్ రకరకాల డిఫరెంట్, ఒక్కొక్కసారికి కొత్త రకాల వెరైటీస్ వస్తున్నాయి. అది దాంట్లో ఆ డిఫరెన్సెస్ చూసి మేము ప్రతిసారి ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ నర్సరీ మేళకి కంపల్సరీ వస్తూ ఉంటాము. అందరికీ మెయిన్ మహిళలకి వీళ్ళకి వచ్చి మంచి ఒక ఏమంటారు నేచర్ తో ఒక సంబంధం అనేది ఏర్పడుతుంది. ఆ పిల్లలకి నేర్పించవచ్చు మన నేచర్ ని. మనము ఇప్పుడు అందరూ కూడా ఫ్లాట్స్ లో ఉన్నా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాగా. ఫార్మర్స్ ని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు, దాంతో పాటు ఇక్కడ నేచురల్ గా అన్ని దొరుకుతున్నాయి. అందరూ రావడము, దాన్ని వాళ్ళ ఇంట్రడ్యూస్ చేయడము, మనము తెలుసుకొని మనకి ఏది అవసరం అనేది తీసుకోవడము. తెలియని వాళ్ళు కూడా, అసలు చెట్ల పెంపకం గురించి తెలియని వాళ్ళు కూడా దాన్ని గురించి తెలుసుకొని ఇప్పుడు అన్ని నేర్చుకొని చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది అందరికీ యూజ్ అవుతుంది, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. ఒక మంచి టైం పాస్, పెద్దవాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికీ కూడా హెల్దీగా కూడా అన్ని రకాలుగా మంచిగా ఉంటది. అందరూ విజిట్ చేస్తే బాగుంటది నర్సరీ అండి. అన్ని వెరైటీస్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ ఇంకా ఫ్లవర్స్ లో కూడా రకరకాల ఇల్లంతా కలర్ఫుల్ చేయాలన్న ఉద్దేశంతో డిఫరెంట్ కలర్స్ లో తీసుకున్నాము. మాది 650 square feet. దాని మొత్తం గ్రౌండ్ ఫ్లోర్, పైన మిద్దె అంత అనమాట. మాకు ఎక్కడ ప్లేస్ దొరికితే ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్, ఇంకా మా ఇంటికి చెట్ల కోసమే వస్తుంటారు అందరూ, చాలా మంది విజిట్ చేస్తుంటారు. అంత ఇదిగా ఉంటుంది. అదే, థ్యాంక్ యూ.